పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర 41 రోజుల యాత్ర ఇవాళ ముగింపుకి వచ్చింది. మన రామ్మోహన్ రావు గారు, మన టీం అంతా, ప్రశాంత్ కానీ, శివ కానీ, భాస్కర్ కానీ, రాజశేఖర్ కానీ, ప్రతి ఒక్కరు ఈ యొక్క యాత్రలో పాల్గొన్న వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మీ మాటల్లో వినాలని ఉంది. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా మనకి తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి ధ్యాన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, పరిణిత పత్రి, పరిమళ పత్రి, వారందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి నా పేరు పుల్లి రామ్మోహన్ రావు అండి. మరి వనస్థలపురం, హైదరాబాద్. మరి ఈరోజు పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర 41వ రోజు కందుకూరు రావటం. మరి ఈ యాత్ర గురూజీ పుట్టినరోజు అనేటువంటి నవంబర్ మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థలం నుండి ఈ యొక్క జ్యోతిని తీసుకుని హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారి యొక్క ఆజ్ఞ మేరకు మరి ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, 2 రాష్ట్రాల్లో జ్యోతిని తీసుకుని వెళ్ళి మన పిరమిడ్ మాస్టర్ని, ధ్యాన బంధువుల్ని, మరి అందరినీ కూడా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి స్థల్ కైలాసపురి కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం 2కి అందరినీ ఆహ్వానించమని చెప్పేసి అని వారి పంపిన వేళ మేము నవంబర్ 11వ తారీఖు పత్రిజీ శక్తి స్థల్ మధ్యాహ్నం 2 గంటలకి ఈ జ్యోతి రథయాత్రని తీసుకుని బయలుదేరడం జరిగింది. మొట్టమొదటిగా మహబూబ్నగర్ జిల్లా బీచ్పల్లి వెళ్ళామండి. అక్కడ అద్భుతంగా ఒక 100 మందితోటి అక్కడ తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు వాళ్ళందరూ ఆహ్వానించి అక్కడ పత్రిజీ సారే వచ్చినారు అన్నటువంటి ఫీలింగు. ఆ తర్వాత కర్నూలు మన గురూజీ గారి, పత్రిజీ గురువు గారికి మొట్టమొదటిగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పునాది వేసినటువంటి కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళాము. అక్కడ మన బివి రెడ్డి సారు, మరి అలానే అక్కడ ఇంకా ఉన్నటువంటి సీనియర్ మాస్టర్సు, మరి అక్కడ ఉన్నటువంటి ధ్యాన బంధువులందరూ కూడా గురూజీ వారి యొక్క ఆత్మ చైతన్య జ్యోతికి ఆహ్వానం పలికి అక్కడ అద్భుతంగా వారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి అక్కడ వారందరూ కూడా సాక్షాత్తు పత్రిజీ సారే వచ్చారనేటువంటి ఫీలింగ్ తోటి ఆ జ్యోతికి వారు కుంభమేళతో వారు ఆహ్వానం పలికి వారందరూ కూడా ఎంతో సంతోషించి మరి ఈ యొక్క యాగానికి ఎక్కువ మందిని తీసుకురావాల్సిందిగా వారికి ఆహ్వానం చెప్తూ మరి ఆ తర్వాత కర్నూలులో ఇంకొక 2 పిరమిడ్ కేర్ సెంటర్లు చూసుకుంటూ ఆ తర్వాత బేతంచెర్లు వెళ్ళాము. అక్కడ అద్భుతమైనటువంటి పిరమిడ్ రాజశేఖర్ గారు, మన రాజు గారు వాళ్ళందరూ అక్కడ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఇలా ముందుగా మేము వస్తున్నామని చెప్పి ఒకరోజు ముందు తెలియపరచగానే ఎక్కడ వాళ్ళు అక్కడ పత్రిజీ సారే స్వయంగా వచ్చారనేటువంటి ఫీలింగ్తో అందరూ ఎప్పుడు జ్యోతి వస్తుంది, ఎప్పుడు పత్రిజీ సార్ వస్తున్నారనేటువంటి ఆనందంతో వాళ్ళు ఎదురు చూస్తూ రాగాన్ని ఆహ్వానిస్తూ మరి దాన్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తుంటే మరి పత్రిజీ సారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సామ్రాజ్యాన్ని ఎంత స్థాపించారనేది మరి నేను ఈ 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క మూవ్మెంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఉద్యోగం చేసుకుంటూ తండ్రి హైదరాబాద్లో ఉన్నప్పుడు సేవ చేసుకుంటూ ఉండేవాడిని. మరి పోయిన సంవత్సరం జూన్లో నేను రిటైర్ అయ్యాను. మరి ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత పూర్తిగా గురువు గారితో ప్రయాణం చేయాలి. ఇంకా ఈ భూమి మీద జీవించిన ఆఖరి శ్వాస వరకు పత్రిజీ ఆశయాలు ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఆశయాల్లో నా వంతుగా నేను వృతాభక్తిగా ఎలా చేతనైతే అలా సహాయం చేయాలని నేను ఆలోచన చేసుకున్నాను. మరి నా యొక్క సంకల్పం ఆ తండ్రికి తెలుసు కాబట్టి ఈ యొక్క జ్యోతిని తీసుకుని నువ్వు బయలుదేరవలసిందిగా అని చెప్పేసి నాకు ట్రస్ట్ వారి తరపు నుంచి నాకు ఆ యొక్క అవకాశం ఇచ్చారు. ఆ తండ్రికి నేను ఈ భూమి మీద జీవించున్నంత వరకు వారి మార్గంలో నేను, నా కుటుంబ సభ్యులందరం కూడా వారికి శరణాగతి. వారే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ తర్వాత బేతంచెర్ల నుంచి నందవరం వెళ్ళాము. మరి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మాకు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక కోఆర్డినేటర్ నందవరం ప్రసాద్ గారు మాకు 2 రోజులు స్పెండ్ చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్లు చూపించడం జరిగింది. ఏ సెంటర్కి వెళ్ళినా పత్రిజీ సార్ వచ్చారు, మనకి ఆహ్వానిస్తున్నారు అని చెప్పేసి అన్నట్లు వారు ఫీల్ అయ్యి, అలానే మేము వెళ్ళిన చాటల్లా ప్రతి వాళ్ళు ఒక 100 మంది మాస్టర్లు మాకు కలిస్తే కేవలం 50% పాత వాళ్ళు, 50% కొత్త వాళ్ళు. ఈ కొత్త వాళ్ళు ఎలా వచ్చారంటే డైరెక్ట్ మన పత్రిజీ సార్ ఇచ్చినటువంటి వారి ప్రణాళికలో భాగంగా మన బ్రహ్మాస్త్రమైనటువంటి పిఎంసి ఛానల్ చూసి ఎక్కువగా ఎక్కడ వెళ్ళినా కూడా 50% కొత్త వాళ్ళు వచ్చారమ్మా. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నాకు తెలిసి ప్రతిరోజు 1,00,000 మందితో ఇక్కడ అఖండ ధ్యానం జరగబోతుంది అనేటువంటి నాకు నమ్మకం కలిగింది. మరి మహబూబ్నగర్ జిల్లా చూసుకున్నాము, ఆ తర్వాత అనంతపూర్, ఆ తర్వాత కడప, ఆ తర్వాత అనంతపూర్ తర్వాత ఇక్కడ మన చిత్తూరు జిల్లాకి వెళ్ళాము. అక్కడ జీతవనం ప్రభాకర్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ టీం అందరూ కూడా ఆహ్వానించి వారు ప్రభాకరు అండ్ సురేష్
ఇంకా మరి అలానే చిత్తూరు జిల్లాలో తిరుగుతున్నప్పుడు శ్రీకాళహస్తి శివ మన జ్యోతిని పట్టుకునే పిరమిడ్ మాస్టర్లు వీరందరూ కూడా రూట్ మ్యాప్లు తయారు చేసి చిత్తూరు జిల్లా పెద్ద జిల్లా కాబట్టి 3 రోజులు ఆ జిల్లాలో తిప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి పిరమిడ్లు, అద్భుతమైనటువంటి కేర్ సెంటర్లు, మరి ఏ జిల్లాకు వెళ్ళినా వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు కలవటం అంటే చూస్తున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చూస్తుంటే అంటే మనం మానవులు మాధవులుగా ఎలా అవుతాం అనేది, మనం మానవులు కాదు మనం దేవుళ్ళు అనేటువంటి యొక్క సత్యాన్ని మేము వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, మాకు ఇచ్చేటువంటి అవకాశాలు కానీ, మరి మాకు వసతులు కానీ, మరి మేము ఇప్పుడు ఈ 41 రోజులు మేము ప్రయాణం చేసామంటే ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ మేము టిఫిన్ తినలేదు, ఎక్కడ భోజనాలు చేయలేదు, ఎక్కడ డిన్నర్ చేయలేదు. కేవలం మన పిరమిడ్ మాస్టర్లు మేము అర్ధరాత్రి వెళ్ళినా కూడా రిసీవ్ చేసుకుని మాతో పాటు ఒక దగ్గర సామూహిక కూర్చుని సామూహిక పంక్తి భోజనాలు చేస్తూ మమ్మల్ని ఎంతో ఆనందంగా వాళ్ళు ప్రేమతోటి కరుణతోటి ఆస్వాదించారు. నిజంగా పత్రిజీ సార్తోనే ఈ 41 రోజులు నేను ప్రయాణం చేశాను అన్నటువంటి ఫీలింగ్ కలిగింది మా అందరికి కూడాను. మరి 41 రోజులు మేము ప్రయాణం చేసామంటే చేసినట్టు అనిపిస్తలేదు. ఇప్పుడు మా యొక్క పరిస్థితి ఏంటంటే అరే అప్పుడే 41 రోజు అయిపోయింది అనేటువంటి ఒక ఫీలింగ్. మరి అలానే చిత్తూరు తర్వాత కడప, ఆ తర్వాత మరి నెల్లూరు జిల్లాలో అద్భుతంగా ఒక మిరాకిల్ జరిగిందండి. నెల్లూరు జిల్లాలో వెహికల్కి ఒక ఆయిల్ రిపేర్ అయింది. ఆయిల్ ఫెయిల్ అయిపోయి బండిలో మా చైతన్య రథంలో ఆయిల్ వాహనంలో ఆయిల్ అంతా కారిపోయింది. అది శనివారం సాయంత్రం వెళ్ళాం. మరి అక్కడ జేజీ లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి ఆ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు మన మాస్టర్ గారి నుంచి ఒక మెకానిక్ దగ్గర పంపిస్తే ఆ మెకానిక్ దగ్గర ఏం జరిగిందంటే సార్ ఇవన్నీ పైపులు ఫెయిల్ అయిపోయినాయి, ఇది మాతో చిన్న మెకానిక్లు మేము మాతో కాదు, ఇక్కడ నెల్లూరులో ప్రాపర్లో మహేంద్ర షోరూమ్ అని ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి సార్ అని చెప్పన్నారు. ఆ తర్వాత మహేంద్ర షోరూమ్కి వెహికల్ తీసుకుని వెళ్తే అక్కడ 3 మెకానికల్ పరిశీలించి దీనికి పైపులు ఏం లేవు, ఇవన్నీ మాకు అందుబాటులో లేవు, మేము ఆర్డర్ చేస్తే మరి రేపు సండే ఉంది, మండే ఈవినింగ్ వస్తాయి, మీకు ట్యూస్డేకి వెహికల్ బయటకు ఇస్తామని చెప్పన్నారు అని నాకు ఫోన్లో మెసేజ్ తెలిసింది. అప్పుడు నేను అక్కడ మాగంటి వారు లేఅవుట్ అని మన నెల్లూరులో ఒక మంచి పిరమిడ్ ఉంది, ఆ ధ్యాన కేంద్రంలో ఉన్నాను నేను. అప్పుడు నేను వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకొని కళ్ళు మూసుకొని ఒక ½ అవర్ మెడిటేషన్ చేసుకున్నాను. గురూజీ ఏమిటి ఇలా జరుగుతుంది, మరి మేము ఇన్ని రోజులు 41 రోజులు మరి ఆంధ్ర తెలంగాణ తిరగాలంటే కష్టం ఉంటుంది, మరి ఇవన్నీ కూడా మరి ఎంత కూడా మరి ఇవన్నీ కూడా ఈ అంటే అది అలా మెడిటేషన్ చేసుకుని నేను జేజీ లక్ష్మీనారాయణ గారు నెల్లూరు మెకానిక్ మహేంద్ర షోరూమ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మెకానిక్ అంటే మేము వెళ్తున్నప్పుడు ఇంకొక 4th మెకానిక్ వచ్చి అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. ఆయన అలా ఇంజిన్లో కటింగ్ ప్లేట్ తోటి ఆ కింద పైపులు తీస్తూ ఉండగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా గట్టిగా పట్టుకున్నాడు. ఇలా పట్టుకునే వరకు ఆయన ఒకసారి ఉలికిపడి ఏంటి సార్ నాకు కరెంట్ వైర్ పెట్టినట్టున్నారు అన్నారు. ఏంటి కరెంట్ వైర్ అంటే లేదు సార్ మిమ్మల్ని నన్ను పట్టుకోగానే ఏదో షాక్ కొట్టినట్టు అయింది అన్నారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే బాబు ఈ పని నీతో అయిపోతుంది, నువ్వు చేసేస్తావు, మేము ఇట్లా 40 రోజులు ప్రయాణం చేయాలి, నీతో అయిపోతుందని చెప్పి అలా చెప్పాను. ఆయన ఎలా చేశారు, ఆ కింద పైప్ ఇప్పేసి ఆ తర్వాత పైప్ ఇక్కడ మా దగ్గర అవైలబిలిటీ ఉందని చెప్పేసి అవైలబిలిటీ ఉందని చెప్పి తీసుకొచ్చి ఫిట్ చేసి మళ్ళీ ఆయిల్ ఫిల్ చేసి దానికి వాటర్ సర్వీసింగ్ చేసి ఎయిర్ కొట్టి సార్ నేను ఒక 20 కిలోమీటర్స్ అలా ట్రైల్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను సార్ దీని కండిషన్ అని చెప్పి అన్నారు. నేను అలా కళ్ళు మూసుకుని కూర్చున్నాను. పత్రిజీ దయా మీ దయా, మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు ఒక మహాశక్తి అన్న సంగతి మాకు తెలుసు, మీరు మాతో ఉన్నారు, ఏం చేస్తారు మీదే భారం అని చెప్పి అనుకున్నాను. 20 కిలోమీటర్ల ట్రైల్ వచ్చేసి వెహికల్ని బయట పెట్టేశారు, లోపలికి తీసుకురాలేదు. ఎందుకంటే ఆయన చెప్పారు సార్ వెహికల్ పర్ఫెక్ట్ అయిపోయింది మీరు ప్రొసీడ్ అని చెప్పన్నారు. దట్ ఈజ్ పత్రిజీ. మరి ఇక్కడ సమయాభావం, మరి ఇక్కడ ఒక విఐపి వస్తున్నారు కాబట్టి తర్వాత అనుభవాలు మళ్ళీ షేర్ చేస్తాను. వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, అందరూ కూడా కైలాస కర్తాలకి పత్రిజీ ధ్యాన మహాయాగం 2కి అందరూ కూడా రావాల్సిందిగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారి తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా వారి అనుభవాల్ని తెలియజేశారు. సో 41 రోజులు పులి రామ్మోహన్ గారు ఒక అకుంఠిత దీక్షతోటి కూడా ఆ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రని విజయవంతంగా కూడా మళ్ళీ కర్తాల్కి తీసుకొచ్చే క్రమంలో చాలా అద్భుతంగా వాళ్ళు కృషి చేశారు. జై హో పత్రిజీ. మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో. ఒక స్వామీజీ ఉన్నారు ఇంటి తోడుగా, అద్భుతంగా అద్భుతం సాయి కృష్ణారెడ్డి గారు అంటే ఇక మన నిజాం మామూలు కాదు. ఉన్నారా అమ్మా, గురువు గారు వచ్చారమ్మా. ఆ గురువు గారు ఏది చెప్తే ఇక లక్షలాది మంది వెళ్దాం పదే.
వెళ్దాం వెళ్దాం. గురువు గారిని కూడా తీసుకొచ్చినాము. చాలా ఇదం టైం కలిసినాం మేడం. అవునవును. మన మూమెంట్కి చాలా డెడికేట్ సార్ స్వామీజీ. ఎక్కడ సార్? ఈ వెహికల్ ఆ, అయ్యి. అయ్యా స్వామీజీ నమస్కార్. గురూజీ వాళ్ళ స్మాల్ టాక్. కలిసాం కదా. ఇంతకు లాస్ట్ టైం వచ్చింది మేడం. అవునవును కలిసాం. అదే Yes, yes. అక్కడ చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చారు మరి. నందిపేటలో జ్యోతి వెళ్ళినప్పుడు స్వామీజీ వచ్చారమ్మ. దగ్గర దగ్గర 300 మెంబర్స్ వచ్చారు. ఆ, ఆ రోజు మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. అక్కడ వారి ఆశ్రమంలో వేల మంది ఉన్నారు. ఆ. రెడ్డి గారు పిలవగానే రావటం మరి దగ్గర దగ్గర 2 గంటలు మళ్ళీ స్పెండ్ మీరు చేశారు. అది అసలైన మార్గానికి పోతున్నాం అందరం. కావాల్సింది ఇప్పుడు ఏం మాట్లాడే ఇప్పుడు ఏం సో ఇక్కడికి రావటం మీ స్పందన మీ మాటల్లో ఎలా అనిపిస్తుంది? ఏం లేదు, చాలా అమూల్యమైన యొక్క కార్యక్రమం. మనందరికీ కూడా ఆత్మజ్ఞానం పొందడం చాలా అమూల్యమైన కార్యక్రమం. మన పత్రిజీ యొక్క ఆధ్వర్యంలో తను ఇంత మంచి కార్యక్రమం చేయడం మన యొక్క సమాజానికే జ్ఞానోదయం, ఆత్మ జ్ఞానోదయం కాగలిగి మనకు ముందుగా ఉండి తను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ హృదయ యొక్క ఆత్మ జ్ఞానం అందరం కూడా పొంది ఆనందం పొందాలి. వాస్తవంగా అది ఆనందంగా నాకు కూడా ఉన్నది. మరి వారి ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా వాళ్ళు వారి భావాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నారు. సో 41 రోజుల పాటు పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర, పత్రిజీ గారి పుట్టినరోజున కడతాల నుంచి బయలుదేరిన ఆ జ్యోతి 41 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు మళ్ళీ కడతాల్కి బయలుదేరే క్రమంలో ముందుకు సాగుతుంది. సో మనం అక్కడ గమనిస్తే కూడా పత్రిజీ యొక్క జ్యోతిని వాళ్ళు హ్యాండిల్ చేసి ముందుకు వెళ్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అలాగే కార్స్ ర్యాలీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతోంది మరికొద్ది క్షణాల్లో. మనం చూస్తే కూడా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ గారే ఆ జ్యోతి రూపంలో ఉన్నారని, పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర. మరి ఈ జ్యోతి అంటే మామూలు జ్యోతి కాదు, పత్రి సరే జ్యోతి, జ్యోతినే శివ. సో శివ చెప్పు, ఇన్ని రోజులు ఈ జ్యోతిని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు, మీ అనుభవాలు, మీ అనుభూతి? చూసాం పత్రిజీ సామ్రాజ్యాన్ని, పత్రిజీ విశ్వరూపాన్ని చూసాము. కడతాల్ నవంబర్ 11 స్టార్ట్ అయ్యి బీచ్పల్లి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర చూసుకొని, తెలంగాణ చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు రాయలసీమలో 4 జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం చూసుకొని 20 రోజులు ఆంధ్ర చూసుకొని ఇంకో 20 రోజులు తెలంగాణ చూసుకున్నాము. ప్రతి దగ్గర కూడా ఎంతో విధంగా ఆహ్వానించారు. జ్యోతి పత్రి సార్ వచ్చిన పత్రి సార్ వచ్చిన సేమ్ పత్రి సార్ వచ్చినట్టే ఆహ్వానించి మేము వస్తాం, కడతాలకు వస్తాం, మాతో పాటు 10 మందిని 20 మందిని తీసుకొని వస్తాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతో విధంగా ప్రతి దగ్గర పిరమిడ్లు కానీ, అకామిడేషన్ కానీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ప్రతి దగ్గర ఆశ్రమాలు నెలకొల్పబడ్డారు. ఈ భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషం. 41 రోజులు జ్యోతి రూపంలో వెళ్ళిపోవడం చాలా చాలా సంతోషం వేసింది. సో ఇక కాసేపట్లో మనకు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతుంది. కొన్ని వేల మంది సిద్ధంగా ఉన్నారు రెడీ అయ్యడానికి. ఇప్పుడు మేము మా అంచనా ప్రకారం కొన్ని వేల మంది ఆల్రెడీ బస్సులో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా లేడీస్కి ఉచితంగా బస్సు ఫ్రీగా ఇచ్చింది కూడా. సో చాలా మంది వస్తారు, చాలా చాలా సంతోషము. జై పత్రిజీ, జై జై పత్రిజీ. చాలా అద్భుతమైన వారి స్పందన వ్యక్తం చేశారు. సో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర అనేది చాలా విజయవంతంగా మరికొద్ది సేపట్లో కడతాల్కి చేరుకోనుంది. నిజంగా ఈ జ్యోతి అని అంటే ప్రతి ఒక్కరిలో వెలిగే ఆత్మ జ్యోతి. సో ఈ జ్యోతికి కూడా స్వాగతం పలుకుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి
महायागम के जगत गुरु पत्री महाराज के पत्री मैडम के के महायागम के मूवमेंट के Thank you.
లెఫ్ట్ సైడ్ లోంచి స్పీడ్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవాలి. మనం